ఈ దేశంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినట్టు నుంచి ఏళ్ళ దాకా అజయన్న చాలా మంది ఎమ్మెల్యేలు, చాలా మంది ఎంపీలు, చాలా మందిని అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అరెస్ట్ చేసినాయి, రిమాండ్ చేసినాయి. ఆడలేక మధ్యలో ఓడిందని మీకు అరెస్ట్ చేసుడు ఇష్టం లేక దానికో కుంటి సాకు ఎత్తుక్కొని ఎవరో చెప్పిర్రని గవర్నర్ అనుమతి అడిగినాం. ఎందుకన్నా ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే గవర్నర్ అనుమతి కావాలన్నా? ఏడున్నదన్నా ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే గవర్నర్ అనుమతి కావాలని? మరి అట్లంటే రాజాసింగ్ గారిని రిమాండ్ చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వమో అదే టీఆర్ఎస్ ప్రభుత్వమో గవర్నర్ అనుమతి తీసుకుందా అన్న? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదన్న? వాళ్ళందరి అనుమతులకి గవర్నర్లు అనుమతులు ఇచ్చిర్రా అన్న? వాళ్ళందరి అరెస్ట్లకి మేము ఏదైనా కార్యక్రమాన్ని పోతుంటాం, అర్ధరాత్రి అపరాధాన్ని మమ్మల్ని ఎత్తుకపోతలేరా అన్న? పోలీసులు అరెస్ట్ చేస్తలేరా? చట్టంలో ఎక్కడైనా ఒక లొసుగు కనబడితే ఆ లొసుగును అడ్డం పెట్టుకొని కేసీఆర్ని కేటీఆర్ని అరెస్ట్ చేయకుండా ఆపుతుందే నువ్వు వచ్చి ఎందుకు అనుమతి ఇస్తలేరు? అనుమతి ఎందుకన్నా? అనుమతి పంచాయతీ ఎందుకు వచ్చింది? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా, నువ్వు రిమాండ్ చేయి, కోర్టు తేలుస్తుంది. ఈ దేశంలో ఎవ్వరు ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదా? మీకు తెలిసి మీడియా మిత్రులే కదా మీరంతా. ఈ దేశంలో ఏ ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదా? ఏ ఎంపీ అరెస్ట్ కాలేదా? రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజు పోనీ గవర్నర్ అనుమతి తీసుకుంటే ఆ రోజు కేసీఆర్. ఇలా కేటీఆర్ని అరెస్ట్ చేయమంటే గవర్నర్ అనుమతి ఇస్తలేడు, బీజేపీ వాళ్ళు అంతే పడుతున్నారు. మధ్యలో మాకేం పంచాయతీ అన్నా?